హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ మసాలా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా మంచి హెల్దీ ఫుడ్ గా తీసుకోవచ్చు. దీన్ని సూజీతో తయారు చేసుకున్నాం అండ్ ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సాంబార్ ఇడ్లీ ఎలా రెగ్యులర్ ఇడ్లీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం. ఇదా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా డెఫినెట్ గా మీకైతే నచ్చుతుంది. చాలా బాగుంటది. మీరే ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకొని మీరే తింటారండి. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఇక్కడ సూజీ 1 కప్ తీసుకున్నాను. ఇది చాలా పెద్దగా ఉంది. దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకుందాం. చూడండి, ఇక్కడ ఇలా మిక్సీ పట్టించుకున్నాక దీన్ని ఒక బౌల్ తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. వీటిని చూసారు కదా, ఇలా మిక్సీ పట్టించుకోవాలి మొత్తం. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఎలా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న. ప్యాన్ హీట్ అయింది. ఆయిల్ 2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. దీంట్లో జీరా 1/2 స్పూన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా బాయిల్ చేసిన బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకోవాలి మొత్తం. ఇలా ఫ్రై అయినప్పుడు సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం, కారం, ధనియాల పౌడర్ కొంచెం మిక్స్ చేసుకుందాం. దీంట్లో మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఇలా బంగాళదుంపను తీసుకుని ఇలా కట్లెట్ గా చేసుకొని పెట్టుకోవాలి పక్కన. చూడండి, బంగాళదుంపలు మొత్తం ఇలా కట్లెట్లుగా చిన్న చిన్న కట్లెట్స్ గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని దీనిపై ఆయిల్ అప్లై చేసుకోవాలి బాగా. ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సూజీని దీంట్లో కొంచెం కొంచెం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకున్నాక 1 కప్ బంగాళదుంప కట్లెట్ ని తీసుకుని ఇలా పట్టుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిపైన మరి కొంచెం ఇడ్లీ రవ్వని, అదే ఇడ్లీగా ప్రిపేర్ చేసుకున్న సూజీ దాన్ని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా క్లోజ్ చేయాలి దీని మొత్తాన్ని. ఇలా వేసుకున్నాక మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్ లో మొత్తం ఇడ్లీని చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇడ్లీలా కుక్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తున్నా దీన్ని. ఇడ్లీ అయిపోయింది. దీన్ని బయటికి తీసుకుందాం. చూడండి, ఎలా ఇడ్లీ అయిపోయింది.
చూడండి ఇక్కడ ఇడ్లీ అనేది ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఇడ్లీని ఒక చాక్ తో ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నాను కొత్తిమీరతో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటది. అండ్ సూజీతో ఇడ్లీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.